అల్వాల్ సర్కిల్ మచ్చబొల్లారం 191 డివిజన్ బొబ్బిలి రంగారెడ్డి కాలనీలో 30 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్డు పనులను డివిజన్ మాజీ కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ కాలనీవాసులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ వర్షాలు పడినప్పుడు కాలనీలో చాలా ప్రాబ్లం అవుతోందని ఎట్టకెలకు సీసీ రోడ్డు పనులు ప్రారంభమైనందుకు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుకు, మాజీ కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్కు, డివిజన్ అధ్యక్షులు బొబ్బిలి సురేందర్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు లక్ష్మీనారాయణ, శ్రీనివాస్ రెడ్డి, బొమ్మ శ్రీనివాస్, అరవింద్ రెడ్డి, ప్రదీప్ రెడ్డి, రాజీవ్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఏమున్నా అన్నిట్లో కలిసి పెంచి అందరూ ఇట్లుంటే మంచిగా ఉంటుంది. నిన్న పోయినా అని ఇంకా మాట్లాడండి కాలనీ వాళ్ళతో మాట్లాడండి సార్. ప్రెసిడెంట్ లక్ష్మీనారాయణ మాట్లాడుతున్నాను. మన దగ్గరికి కార్పొరేటర్ జితేంద్ర సార్ని, సురేందర్ రెడ్డి సార్ని మేము కాలనీ తరఫున ఇన్వైట్ చేశాం. జనవరిలో మా బాధలు, మా పరిశ్రమలు అన్నీ చెప్పుకున్నాం సార్కి. సార్ మా మీద అనుగ్రహించి మాకు ఇప్పుడు సీసీ రోడ్డు 30 lakhs శాంక్షన్ అయిందని మాకు 350 మీటర్స్లో సీసీ రోడ్డు అయిపిస్తున్నారు. మిగిలిన పనులు కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చేయిస్తానని మాకు సార్ చెప్పారు. కాబట్టి ఈ కృతజ్ఞతలు సార్కి, సురేందర్ రెడ్డి సార్కి, పార్టీ అందరికీ ఉంటుందని నా అభిప్రాయం. థ్యాంక్ యూ. ఇది చాలా ఓల్డ్ కాలనీ. ఇది అలాంగ్ ద మన రైల్వే ట్రాక్ ఎంబడి, ప్లస్ ఈ ట్రాక్ ఎంబడి ఒక పెద్ద నాలా ఉంటుంది, ఓపెన్ నాలా. ఇప్పుడు కూడా మీరు అందరు చూడొచ్చు, కానీ చూస్తే కనిపిస్తుంది. ఇది ఏంటంటే ఎవ్రీ టైం వర్షం వచ్చినప్పుడల్లా ఈ నాలా నుండి పెద్ద ఎత్తున వర్షం నీళ్ళు వెళ్తూ ఉంటాయి. ఆ వర్షం నీళ్ళు అన్నీ కూడా ఈ రోడ్డు పై నుంచి ప్రవహిస్తూ ఈ రోడ్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది మధ్యలో. ఇది ఆల్మోస్ట్ ఒక 600 meters రోడ్డు. మరి ఈ రోడ్ని కూడా మన జోనల్ కమిషనర్ గారు తీసుకొచ్చి ఇక్కడ చూపించడం జరిగింది. మరి ఒక 30 lakhs శాంక్షన్ అయింది. మరి మిగతా పనులు కూడా కాలనీ వాళ్ళు కొన్ని అడిగారు. ఇక్కడ ఈ గ్రీనరీ కానివ్వండి, తర్వాత ఓపెన్ జిమ్స్ కానివ్వండి, అవి కూడా త్వరలో రిప్రజెంటేషన్స్ మనం జోనల్ దగ్గర వెళ్ళి శాంక్షన్ తీసుకొని ఆ వర్క్స్ కూడా చేయిస్తాము. మరి మీ అందరూ కూడా సహకరించినందుకు చాలా చాలా థ్యాంక్స్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చాలా రోజుల నుంచి చాలా సమస్యల నుంచి స్పెషల్గా రోడ్ అనండి, బేసిక్ ఫెసిలిటీస్ లైక్ రోడ్ అనండి, డ్రైనేజ్ అనండి, చెత్త రిలేటెడ్ అనండి, దీనికి చాలా ఇబ్బందులు పడతాం. దీనికి సురేంద్ర రెడ్డి అన్నని, మన జితేంద్ర అన్నని చాలాసార్లు రిక్వెస్ట్ చేసినాము. చేస్తే వాళ్ళు మా పైన చాలా ప్రేమగా ఇది చేసేసి ఇక్కడ ఒక మీటింగ్ కండక్ట్ చేసి జనవరిలో మీటింగ్ కండక్ట్ చేశాము. జనవరి మీటింగ్లో సార్ వాళ్ళు ఏమన్నారంటే, ఓకే ఈ కాలనీ పరిష్కారంగా సమస్యలు మేము పరిష్కారం చేస్తామని చెప్పి మాట ఇచ్చారు. వితిన్ 3 months లోపల వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగా మాకు బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బాగా డెవలప్ చేయడానికి ఈరోజు శంకుస్థాపన మొదలుపెట్టారు. మిగతా కూడా వర్క్స్ ఏదైతే ఉన్నాయో పెండింగ్ వర్క్స్, అది కూడా త్వరలోనే కంప్లీట్ చేస్తామని మాకు ఆశ్వాసం ఇచ్చారు. దీనికి వారికి మాకు కృతజ్ఞత. థ్యాంక్ యూ.